అవినీతి అనేది జరగకుండా న్యాయంగా ఉండాలి. ప్రతి ఒక్కడికి కావాలి ఆహారం. ఎవడు వ్యవసాయం చేయడు. న్యాయం కూడా అందరికీ కావాలి. ఎవడు క్వశ్చన్ చేయడు, ఎవడు న్యాయ మార్గంలో నడుచుకోడు. ఈ సినిమాలో అయితే మనల్ని ముందు న్యాయంగా ఉండమని అయితే డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. రిచ్ కిడ్స్ కి అయితే కొంచెం గట్టిగా తగిలిందని చెప్పొచ్చు. వాళ్ళు ఉండే బాత్రూమ్, వాళ్ళు ఉండే లైఫ్ స్టైల్, వాళ్ళు ఏ తప్పు చేసినా ఈజీగా బయటికి రావచ్చని ఈ సినిమాలో అయితే బాగా చూపించాడు. ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు, ఆ యూట్యూబ్ చూసి ట్రీట్మెంట్ చేస్తాడు ఆపరేషన్. అట్లాంటిది కూడా అది అంటే అని సొసైటీలో జరిగేవి చూపించాడు. ఎక్కడ రాంగ్ గా చూపించలేదు, ఎవరిని ఇది చేయలేదు. ఏదైతే సొసైటీలో జరుగుతుందో దాన్ని అయితే అలా చూపించాడు. జనాలకు కూడా కొంచెం జనాలకు సెటర్ వేసారంటే ఇప్పుడు మనమే ఉన్నాం. నాకు న్యాయం కావాలని ఫైట్ చేస్తాం. మన ఇంట్లో దొంగ ఉంటే మాత్రం మనం పట్టించము. అదే మనం మన వైపు నుండి కూడా ఫస్ట్ చూపించాలి కదా. ఒకవేళ అటువైపు చూపిస్తే మన వైపు కూడా చూసుకోవాలి కదా అని సినిమాలో చూపించాడు. ఫస్ట్ సినిమా నేను అప్పుడెప్పుడో చూసానన్న, బయట చూసాను, నేను అప్పుడు పుట్టలేదు కూడా. ఇప్పుడు సినిమా అయితే ఫుల్ ఎక్సలెంట్ అన్న. శంకర్ గారిని ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే వస్తారో. ఇంకోటి శంకర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్, చాలా చాలా థ్యాంక్ యూ శంకర్ గారు. శంకర్ గారు మూవీ తీస్తే 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా సినిమా కంప్లీట్ చేసి 2 చూపిస్తారు. కొంతమంది ఉంటారు సినిమాలు తీస్తారు, సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2 పార్ట్ 3 చూసుకోండి అంటారు. మనం ఏమైనా సీరియల్ చూడడానికి వచ్చామా, సినిమా గది చూడడానికి వచ్చాం? సినిమా అనేది ఒక కన్క్లూజన్ ఇచ్చే పార్ట్ 2 కాదు, పార్ట్ 10 తీసుకో. నువ్వు ఎవడు అడగడు. సినిమాని మధ్యలో ఆపేసి పార్ట్ 2 లో చూసుకో, పార్ట్ 3 లో చూసుకుంటే దాని అర్థం ఏంటి? ఎర్రిపప్పులు ఆ సినిమా చూడడానికి వచ్చిన అది ఎవరు తీస్తే ఆ డైరెక్టర్ తగలాలండి, ఆ డైరెక్టర్ తగలాలి. సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2 లో చూసుకోమని ఏంటి? సినిమాని కంప్లీట్ చేయి, సినిమా కంప్లీట్ చేసి పార్ట్ 2 లో చూపించుకోవచ్చు. కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకో, అంతేగాని సినిమా మధ్యలో ఆపేస్తాడు పార్ట్ 2 లో చూసుకుంటే ఎట్లాది? పొలిటీషియన్స్ కి మెసేజ్ ఇచ్చాడా? పొలిటీషియన్స్ కి ఏం మామూలుగా చూపించాడు. మెసేజ్ అయితే ఓన్లీ పబ్లిక్ కే ఇచ్చాడు. పబ్లిక్ మారితే సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే దేశం బాగుంటది. కమల్ హాసన్ గారి గురించి కమల్ హాసన్ ఎక్సలెంట్ అండి. ఆయన ఓన్లీ ఆయన 100% కంప్లీట్ చేశారని చాలా బాగుంది. బెస్ట్ ఎవరండి?